నమస్తే అందరికీ. నేను మీ అశ్విన్ అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో రైట్ నౌ మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీస్ చైర్మన్ వీరన్న బాబు గారు. సో సార్‌తో మాట్లాడి అసలు చాలామంది ఇంటర్మీడియేట్ తర్వాత ఎటువంటి కోర్సెస్ తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. కన్‌ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అండ్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్‌కి గైడెన్స్ ఇవ్వలేకపోతూ ఉంటారు కొంతమంది అయితేని. సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్ మీ గురించి చాలా విన్నాం మేమైతేని. సో చాలామందికి మీరు కెరియర్‌లో గైడెన్స్ అనేది ఇచ్చారు. సో చాలామంది ఏంటంటే ఇంటర్మీడియేట్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందరూ క్వాలిఫికేషన్ బట్టే వస్తుంది, మార్క్స్‌ని బట్టే. ఎంబీబీఎస్ అందరూ చేరుకోలేరు. సో అటువంటి వాళ్ళకంటే ఆల్టర్‌నేటివ్‌గా మనకి ఏమేం కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి సార్? కొంచెం మనకి తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి అలా. ఇది ఎంబీబీఎస్‌లో నీట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ 5 కోర్సుల్లో ఎలిజిబిలిటీ ఉంటుంది మేడం. ఫస్ట్ వన్ ఎంబీబీఎస్, ఓకే. సెకండ్ వన్ బ్యాచులర్ ఇన్ డెంటల్ సర్జన్ బీడీఎస్, థర్డ్ వన్ ఈజ్ బీవీఎస్సి వెటర్నరీ, ఫోర్త్ వన్ ఈజ్ బిఏఎంఎస్ ఆయుర్వేదిక్ డాక్టర్, ఓకే సార్. ఫిఫ్త్ వన్ ఈజ్ బిహెచ్ఎంఎస్ హోమియోపతి. ఈ 5 కోర్సులు నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అవును సార్. అయితే ఎంబీబీఎస్ మీద కోట్ల రూపాయలు అవుతుంది. అంటే సాధారణ మానవుడికి మంచి మార్కులు లేకపోతే ఒక విద్యార్థికి, ఇప్పుడు సపోజ్ మీకు 450 పైన వస్తే ఏ కేటగిరీ సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే 200 వచ్చినోడికి 30 లక్షలు కట్టాలి సంవత్సరానికి. ఆ స్తోమత లేని వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉన్న బీడీఎస్ వెటర్నరీ చేసుకోవచ్చు. అవును సార్. సో చాలామంది ఏంటంటే ఇంజనీరింగ్ లేదంటే మెడికల్ వైపే వెళ్తుంటారు. మెడికల్ వైపు అంటే కనుక కేవలం ఎంబీబీఎస్ వైపే ఉంటుంది అందరికీ కూడా. మేడం, అన్ని కోర్సులు ఉంటాయి. అవును, చాలా కోర్సెస్ ఉంటాయి. బట్ నిజంగానే ఇందాక ఇంట్రోలో నేను మాట్లాడినట్టుగానే పేరెంట్స్ కూడా గైడెన్స్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు చాలా మందికి. వాళ్ళకు కూడా అవగాహన కూడా లేకపోవచ్చు. సో ఇలాగ మనకి మెడికల్ సైడ్ అంటే ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే అనుకుంటారు. మీరు చెప్పినట్టుగా బీడీఎస్ వెటర్నరీ కానీ హోమియోపతి ఇలా చాలా ఉంటాయి. సో దానికి తగ్గట్టుగానే మనకి ఆపర్చునిటీస్ కూడా వస్తూ ఉంటాయి కదా సార్. లైక్ వరల్డ్లో బీడీఎస్ కానీ వెటర్నరీ చేస్తే గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉంది. ఎక్స్ప్రెషన్ మన తెలంగాణలో వెటర్నరీ చేసిన వాళ్ళకి ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఓకే, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా అక్కడ గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. ల్యాక్స్ ఆఫ్ శాలరీస్ వెటర్నరీ వాళ్ళకి. వెటర్నరీ డాక్టర్స్ లేరు ఖాళీగా. వెటర్నరీ డాక్టర్స్ ఖాళీగా లేరు. ఈవెన్ ఎంబీబీఎస్లోనే ఉంటారు కానీ 25,000కో 50,000కో పని చేస్తా. వెటర్నరీ కంప్లీట్ చేసిన డాక్టర్ ఖాళీగా లేడు. అందరినీ డాక్టర్స్ అని అంటారు, బట్ ఈ విషయం చాలా మందికి తెలియదు. అందరూ డాక్టర్లే. వెటర్నరీ డాక్టర్ అండి, డెంటల్ డాక్టర్, హోమియో డాక్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్. అవును. అండ్ అలాగే ఇన్ కేస్ ఎంబీబీఎస్ ఓన్లీ ఎంబీబీఎస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా మంది ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయరు. వారు ఆర్థికంగా కూడా కొంచెం లోగా ఉంటాయి కనుక వాళ్ళకి ఈ ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయి. బీడీఎస్, వీటికి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు డెంటల్కి వచ్చేపాటికి 5 లక్షల రూపాయలు ఉంటుంది సంవత్సరానికి. ఓకే. కొన్ని కాలేజీలు 4 లక్షలు కూడా ఆఫర్ చేస్తాయి. ఓకే. వెటర్నరీ వచ్చేపాటికి, వెటర్నరీ ఏంటంటే ఆంధ్ర, సౌత్ ఇండియాలో ఎక్కడా కూడా ప్రైవేట్ కాలేజెస్ లేవు. అన్ని గవర్నమెంట్ కాలేజెస్. ఓకే. మెయిన్గా ప్రైవేట్ కాలేజ్ ఎక్కడుంది ఇండియా అంటే రాజస్థాన్, హర్యానా, పంజాబ్, తర్వాత ఒరిస్సా. ఈ 4 స్టేట్ల్లో ప్రైవేట్ కాలేజెస్ ఉంది వెటర్నరీ మీద. అక్కడ ఏంటంటే 6 లక్షల రూపాయలు వితౌట్ డొనేషన్, 6 లక్షల సంవత్సరానికి కట్టుకుంటే చదువుకోవచ్చు. ఓకే. సో మీ సంస్థ ద్వారా ఏమన్నా కెరియర్ గైడెన్స్ ఇస్తూ ఉంటారా? ఆరావళి వెటర్నరీ కాలేజ్ నా స్టూడెంట్స్ అవుతున్నారు. అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే వెటర్నరీ కాలేజ్ చదువుతున్నారు రాజస్థాన్. అపోలో వెటర్నరీ కాలేజ్ రాజస్థాన్ లో చదువుతున్నారు. ఓకే. సో కొత్తగా ఎవరైనా కోర్సెస్ తీసుకోవాలి లైక్ ఇదే అన్నప్పుడు కనుక మీకు ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా గైడెన్స్ కొంచెం ఇస్తూ ఉంటారా? స్టూడెంట్ ఉండి మాట్లాడుకుంటాం. సో అలా ఇచ్చిన వాళ్ళు కొంచెం హోప్ అనేది ఉంటుంది కదా. సో అలా ఉంటాయి కనుక మనం ఏదైనా కౌన్సిలింగ్ చేస్తాం. ఎక్కడా కూడా స్టూడెంట్ దగ్గర మనం సర్వీస్ ఛార్జ్ అని తీసుకుంటే మన సర్వీస్ చేసినప్పుడే తీసుకుంటాం. గైడెన్స్ గా ఎటువంటి ఛార్జెస్ చేయం. ఓకే. ఫ్రీ గైడెన్స్ దాదాపు రోజుకి 20 నుంచి 30 మందికి ఇస్తా. ఫోన్లో కానీ డైరెక్ట్గా వచ్చింది, దానికి ఛార్జ్ అక్కర్లా. మనం ఎప్పుడైతే కష్టపడి ఆ కుర్రవాడికి సీట్ ఒప్పిస్తామో అప్పుడు వీఆర్ ఛార్జింగ్ సర్వీస్ ఛార్జెస్. ఓకే. సో మన రామ్స్ కెరియర్ గైడెన్స్ సర్వీస్కి రావాలి అంటే కనుక ఎలా అప్రోచ్ అవ్వాలి సార్ ఎవరైనా సరే?
ఫోన్ నెంబర్తో మాట్లాడుకోవచ్చు, ఉమ్, అడ్రస్ ఉంది, ఉమ్, ఫోన్ ద్వారా చెప్తే అడ్రస్ చెప్తాను, ఫోన్ నెంబర్ నేనే లిఫ్ట్ చేస్తాను. ఉమ్. ఇంకది సో మన సంస్థ కింద ఎంతమంది వర్క్ చేస్తున్నారు? 1000 ఎంప్లాయీస్ వచ్చేవాటికి ఓన్లీ 50 members. ఉమ్. Thousands of doctors I created, ఓ not Okay. hundreds. థౌజండ్స్. వెటర్నరీ ఉన్నారు, డెంటల్ ఉన్నారు, హోమియోపతి ఉన్నారు, ఆయుర్వేదిక్ ఉన్నారు. సో ఇక్కడ చేసిన తర్వాత అబ్రాడ్ లో వారి కెరియర్ ఎలా ఉంటుంది సార్? వెటర్నరీకి డెంటల్కి గోల్డెన్ ఫీచర్స్ ఉన్నాయి మేడం, ఓకే. బాగా బ్రైట్ ఫీచర్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తే 2 lakhs వస్తుంది, అక్కడ 5 lakhs దాకా ఆఫర్ చేసాం వెటర్నరీ మీద. ఓకే. కానీ ఇక్కడ చేసిన వాళ్ళకి అక్కడ క్వాలిఫైడా సార్? క్వాలిఫైడ్ అండి. క్వాలిఫైడ్. ఫార్మాలిటీస్ ఉంటాయి, అవును. అవి రాసుకుంటాం, ఓకే. ఎగ్జామ్స్ ఏమి ఉండవు. వీటిపైన మీరు ఏమైనా అవగాహన ఇస్తారా స్టూడెంట్స్ కి? స్టూడెంట్స్ చెప్పగలను. బీడీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత అబ్రాడ్ వెళ్ళి ఉద్యోగం చేసుకుంటానికి దాని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి చేసుకుంటే సరిపోతుంది. మన అండర్ లో ఎన్ని కాలేజెస్ వరకు ఉన్నాయి సార్? ఎన్ని కాలేజెస్ వెటర్నరీ వరకు? మోర్ దాన్ 20 colleges ఉన్నాయి మేడం. 20 కాలేజెస్. ఎక్కడెక్కడ సార్? రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఒరిస్సా, కర్ణాటక. ఓకే. సో వెటర్నరీ గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. అండ్ అబౌట్ బీడీఎస్, చాలా మందికి ఎంబీబీఎస్ తర్వాత వెటర్నరీ కొంచెం పక్కన పెడితే చాలా వరకు చూస్ చేసుకునేది బీడీఎస్ తీసుకుంటారు, డెంటల్ అంటే కొంచెం బాగుంటుందని చెప్పేసి. దీనిపైన చెప్పండి. డెంటల్ అంటే ఏం లేదు మేడం, ఇప్పుడు సపోజ్ 144 కట్ ఆఫ్ స్కోర్, ఏది జనరల్ కేటగిరీ, జనరల్ కేటగిరీ అయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీకి 113. అవును. ఆ 114కి 30 లక్షలు కట్టినా కౌన్సిలింగ్ సీట్ రాదు, వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉంటుంది. అవును. 30 lakhs కట్టినా కౌన్సిలింగ్ ద్వారా రాదు. అందువల్ల వాళ్ళకి ఏంటంటే ఈ బీడీఎస్ చూస్ చేసుకున్నా, వెటర్నరీ చూస్ చేసుకున్నా మంచి అవకాశం ఉంటుంది. ఓకే. ఇప్పుడు 150 మార్కులు వచ్చినాయి మేడం, మా అపోలో కాలేజీ సీట్ రావాలంటే కుదరదు, అవును. త్రూ కౌన్సిలింగ్. కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ కౌన్సిలింగ్ లో మెరిట్ ద్వారా రావాల్సింది. నువ్వు 2 కోట్లు కడతాను ఇవ్వటం కుదరదు, ఓకే. త్రూ కౌన్సిలింగ్. ఓకే. అందువల్ల సో బీడీఎస్ లో మనకి బీడీఎస్ లో 150 మార్కులు 144 మార్కులు వచ్చినా 100% మేనేజ్మెంట్ సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేనేజ్మెంట్ 5 లక్షల ఫీజుతో మేనేజ్మెంట్ ఫీజు చేసుకోవచ్చు. సో కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఆపర్చునిటీ మంచి అయితే అవకాశం బాగానే ఉంది. ఉంటుంది. ఇంకా బయట ఉన్నాయి మేడం, సాయి డెంటల్ కాలేజ్ శ్రీకాకుళం ఉంది, వాళ్ళైతే 4 lakhs ఆఫర్ చేస్తారు. 4 lakhs ఆఫర్ చేస్తారు. కొన్ని కాలేజెస్ ఉంటాయి, ఓకే. మంచి కాలేజీ సాయి డెంటల్ కాలేజ్ శ్రీకాకుళం, రీసెర్చ్ కూడా ఉంది. ఓకే. రీసెర్చ్ అంటే ఆషామాషి కాదు, అవును సార్, అవును. సో బీడీఎస్ డెంటల్ మీద రీసెర్చ్ ఉంటుంది. సో బీడీఎస్ లో మనకి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి సార్ ఆఫ్టర్ దిస్? బీడీఎస్ ప్లేస్మెంట్స్ అంటే మేడం, బీడీఎస్ చేసిన తర్వాత మన ఇండియాలో వచ్చేపాటికి తక్కువ ప్లేస్మెంట్స్, అబ్రాడ్ లో అయితే గోల్డెన్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే సార్. సో అక్కడ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్ మన దాని దగ్గర నుంచి? స్టూడెంట్స్ కి అందరికి నాలెడ్జ్ ఉంటుంది, అబ్రాడ్ వెళ్ళే స్తోమత ఉంటే అబ్రాడ్ వెళ్తే చక్కటి జాబ్స్ ఉన్నాయి అక్కడ. ఓకే. అండ్ అబౌట్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ దాంట్లోకి వస్తాయి కనుక? హోమియోపతి ఆయుర్వేదిక్ అంటే గవర్నమెంట్ కాలేజీలో పోస్టులు తక్కువ ఉంటాయి మేడం, వాళ్ళు ఓన్ ప్రాక్టీస్ చేసుకోవాలి. బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్. అవును, ఈ రెండు చేసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్స్ కి ఆల్టర్నేటివ్ గా ఇవి యూజ్ చేస్తున్నారు. హోమియోపతి వచ్చింది. అవును. ఇంకోటి ఏంటంటే మేడం, సపోజ్ ఒక పాప వచ్చింది మొన్న, 395 స్కోర్ వచ్చింది. ఓకే. ఆర్థికంగా 11 lakhs కట్టే స్తోమత లేదు. ఫ్రీ సీట్ ఓన్లీ 40,000 ఫీజు. ఓకే. గవర్నమెంట్ కాలేజీలో సీటు 40,000, దానికి వెళ్తామని దానికి గైడెన్స్ ఇచ్చాం. ఓకే. అది సో మన సంస్థ ఎప్పుడు స్థాపించారు సార్? 1986. 1986. సో ఆల్మోస్ట్ 39 years అయిపోతుంది. సో అప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ మీరు చూసే ఉంటారు కదా. టిపికల్ గా ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా సార్ పేరెంట్స్, మీరు చెప్పింది లేదు మాకు ఇదే కావాలి అని మనం చెప్పేసి? చెయ్యం మేడం, అసలు అతని తత్వంలో మనం చెప్పింది వినకపోతే మనకి చేసిన ఉపయోగం లేదు కదా. అవును. ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నాడు మేడం, 143 వచ్చినాయి ఆయనకి, ఎస్సీ, మల్లారెడ్డి కావాలన్నాడు, ఓకే. 1,35,00,000 కడతాడు, దాని సీట్ రాదు కదా అక్కడ, అందువల్ల మనం చేయలేం. మీరు ఎలా చార్జ్ చేస్తారు సార్? ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ మల్లారెడ్డి కాలేజీలో ఎంత మందికి సీట్లు వచ్చింది, లీస్ట్ ఏ ర్యాంక్ వాళ్ళకి వచ్చింది, ఈ సంవత్సరం దాని ప్రకారం మనం వెళ్ళాలి. ఓకే. ఏ బేసిస్ పైన సార్ అసలు మనం ప్రాసెస్ ఎలా చేస్తారు? కేఎన్ఆర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ఉంటుంది మేడం, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో కట్ ఆఫ్ ఎంతకి వెళ్ళింది ఓసీకి, ఎస్సీ ఎస్టీ బీసీకి ఎంతకి వెళ్ళింది, అది చూసుకుని ఈ సంవత్సరం కట్ ఆఫ్ ఎలా ఉంటుందని ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఓకే. సో విలేజెస్ లో చాలా మందికి ఈ విషయాలన్నీ తెలియదు కదా సార్, ఏమన్నా మీరు క్యాంపెయిన్స్ అవి రన్ చేస్తూ ఉంటారు వారికి అవగాహన తీసుకురావడానికి? మేడం సుమన్ టీవీ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ సుమన్ టీవీని అప్రోచ్ అయ్యింది కూడా నేను అందుకే, చక్కటి అవగాహన ఉందని దీని ద్వారా చెప్పదలుచుకున్నాను. ఓకే. సో ఇప్పుడు టెక్నాలజీ కూడా చాలా మారుతుంది, దాన్ని బట్టే జాబ్స్ కూడా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. దీని పరంగా మీరు స్టూడెంట్స్కి ఎలాంటి గైడెన్స్ ఇస్తారు?
అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి ఎండిఎంఎస్ చేయాలి, అవును సార్. అది లేనిదే ఉపయోగం లేదు. అవును. అలాగే వెటర్నరీ చేసిన వాళ్ళకి పీజీ చేయక్కర్ల, చక్కటి అవకాశాలు ఉన్నాయి. బీడీఎస్ చేసిన వాళ్ళకి ఇతర దేశాల్లో మంచి ఉద్యోగాలు ఉన్నాయి. ఓకే. ఆల్సో ఆల్రెడీ చెప్పారు 1000s పైగానే ఆపర్చునిటీస్ ఇచ్చారు అని చెప్పేసి, లైక్ స్టూడెంట్స్ అయితే మీ దగ్గర నుంచి వెళ్ళారని చెప్పేసి. ఏదన్నా మనకి ప్రాబ్లమ్ అయిన కేసెస్ ఉన్నాయా సార్ దీంట్లోని? అంటే వెటర్నరీ ఎంబీబీఎస్ ఈ కౌన్సిలింగ్ లో ప్రాబ్లం అంటే మేడం, మనం డబ్బులు తీసుకుంటే ప్రాబ్లం లేదు. కాలేజీకి డబ్బులు కట్టం, మనం డబ్బులు తీసుకోం. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇంకా కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినప్పుడు ఆ డీడీ తీసుకుని కాలేజీకి అప్రోచ్ అవ్వాలి స్టూడెంట్. ఓకే. సపోజ్ మల్లారెడ్డిలో సీట్ వచ్చింది, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ డీమ్డ్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది, 18 lakhs రూపీస్ డీడీ తీసుకుని కాలేజీకి అప్రోచ్ అవుతాడు. ఓకే. ఆ తర్వాత మనకు సర్వీస్ ఛార్జ్ ఇస్తాడు. ఓకే. సో మన కంపెనీ ద్వారా ఇచ్చే సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి సార్? వాళ్ళకి A to Z మేడం, 100% స్టార్టింగ్ 3 రౌండ్లు కౌన్సిలింగ్, ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, మాపప్ రౌండ్. ఓకే. ఆల్ ఇండియా, స్టేట్ కౌన్సిలింగ్, కేఎన్ఆర్ యూనివర్సిటీ, అలాగే ఎన్టీఆర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్, కేఈఏ కర్ణాటక ఎడ్యుకేషన్ అథారిటీ కర్ణాటక, ఈ 4 కౌన్సిలింగ్ నేనే చేస్తాను 3 రౌండ్లో. 3 రౌండ్స్. ఎలిజిబిలిటీ నాకు వస్తుంది అనిపిస్తేనే తీసుకుంటా, లేదా నేను తీసుకోను. సార్ వెటర్నరీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎంబీబీఎస్కి ఆల్టర్నేట్గా మనకి వెటర్నరీ తీసుకుంటే మంచి కెరియర్ పరంగా కూడా, అండ్ అలాగే దీని తర్వాత కూడా జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అనుకున్నాం మనము. దాని గురించి కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పండి సార్. చెప్తాను మేడం. ఇప్పుడు వెటర్నరీ వచ్చేపాటికి ప్రైవేట్ కాలేజెస్ అనేది సౌత్ ఇండియాలో లేవు. ఓన్లీ రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఒరిస్సా. దీనిలో ఆరావళి వెటర్నరీ కాలేజ్ రాజస్థాన్ టాప్ కాలేజ్. అంటే వెటర్నరీ అంటే ఏంటంటే యానిమల్స్ అన్ని కూడా ఉండాలి, అవి మెయింటైన్ చేయాలి, అవి నేర్పాలి. ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకోండి మనిషి మీద ప్రయోగం, వెటర్నరీ అలా కాదు, కోతులని, కుక్కలని, ఏనుగులని అన్నిటి మీద అన్ని పెట్టే కాలేజీలు చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల వెటర్నరీకి మంచి మంచి కాలేజ్ చూజ్ చేయాలి. అంటే ఆ కుర్రవాడు సక్సెస్ఫుల్ వెటర్నరీ డాక్టర్గా బయటికి రావాలంటే మనం ఒక కాలేజీని మంచి కాలేజ్ చూజ్ చేసుకోవాలి. చాలా ఉంటాయి కాలేజ్, కనీసం యానిమల్స్ కూడా ఉండవు కొన్ని కాలేజీలు. ఇప్పుడు అలాగే ఆరావళి ఉంది, ఏనుగు నుంచి గుర్రం అన్నీ ఉంటాయి అది, అలా మెయింటైన్ చేస్తారు, దానికి ట్రీట్మెంట్ చేపిస్తారు, నేర్పిస్తారు. ఎప్పుడు కూడా వెటర్నరీ స్టూడెంట్ ఏం చేయాలంటే కాలేజీలో అవగాహన ఉండాలి. అక్కడ మనకు నేర్పటానికి యానిమల్స్ అన్ని ఉన్నాయా లేవా, ఏదో ఎవడో చెప్పాడని పోయి 5 లక్షలు కట్టేసుకుని అక్కడ ఏమీ లేక ఇబ్బంది పడే చాలా మంది ఉంటారు. ముందు ఏంటంటే పేరెంట్స్ కూడా ఆ వెటర్నరీ కాలేజీలో చక్కటి పాత స్టూడెంట్ ఎవరైనా ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అవగాహన చేసుకోవాలి, బాగుందా, క్లాసులు బాగున్నాయా, రేపు పొద్దున్న ఈ జాబ్ ప్లేస్మెంట్లో ఉన్నాయా. నేను చెప్పేది ఏంటంటే వెటర్నరీ సక్సెస్ఫుల్గా కోర్స్ పూర్తి చేసుకుంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ 100% ఉన్నాయి ఇండియాలో. లేదు అబ్రాడ్ వెళ్తే ఇంకా గోల్డెన్ ఫ్యూచర్ ఉంది. ఓకే. సో ఇన్ కేస్ మీ దగ్గరికి అలా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వచ్చారనుకోండి, సో కాలేజెస్ ముందే జాయిన్ అవ్వే ముందు ఒకసారి మీరు ఎలాగో చెక్ చేసుకోమన్నారు కదా ప్రీవియస్గా స్టూడెంట్స్ ఏమైనా ఉంటే, మిమ్మల్ని అడిగితే కనుక మీ అండర్లో ఉన్న వెటర్నరీ ఏమన్నా లైక్ కాలేజెస్ 20 కాలేజెస్లో పేరెంట్స్ నా నంబర్లు ఇచ్చేస్తా, స్టూడెంట్స్ మాట్లాడుకోండి, మాట్లాడడం వస్తారు. విజిట్ చేయొచ్చా సార్? విజిట్ చేసి రాజస్థాన్ వెళ్ళాలి, వెళ్ళి అక్కడ నచ్చితేనే ఫీజు కట్టుకోవాలి. ఓకే. అది కౌన్సిలింగే, కాకపోతే వెటర్నరీ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ కన్నా లిబరల్ గా ఉంటుంది. ఎన్ని మార్కులు వచ్చినా అడ్మిషన్ చేసుకోవచ్చు. అండ్ ఈజీ కూడా. 113 వస్తే ఎంబీబీఎస్ సీట్ రాదు, ఎక్కడ రాదు, ఇండియాలో రాదు. అది వెటర్నరీ బీడీఎస్ లో వస్తాయి. అందువలన ఈ తక్కువ మార్కులు వచ్చి ఆర్థికంగా లేని వాళ్ళకి వెటర్నరీ అది గోల్డెన్ ఫీచర్. ఓకే. సో వెటర్నరీ గురించి మనం మాట్లాడుకున్నాము, అండ్ బీడీఎస్ గురించి కూడా చాలా విషయాలు మీరు చెప్పారు. సో ఈ 4 కంపేర్ చేస్తే కనుక మనకి మరీ లీస్ట్ మార్క్స్ వచ్చి ఫైనాన్షియల్గా అంత స్టేబుల్గా లేరు అనుకుంటే కనుక బీడీఎస్ కానీ, వెటర్నరీ, హోమియోపతి, ఆయుర్వేదిక్, ఈ 4 వాటిలో ఏది మీరు సజెస్ట్ చేస్తారు సార్? కుర్రవాడి బ్రైట్ ఫ్యూచర్కి వెటర్నరీ మేడం, సెకండ్ ప్రిఫరెన్స్ బీడీఎస్. ఓకే. ఎందుకంటే అబ్రాడ్లో మినిమం పంటి డాక్టర్ కావాలని అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఇక్కడ అలా కాదు. ఇక్కడ కూడా మీరు చూసుంటారు రీసెంట్గా ఎన్ని డెంటల్ హాస్పిటల్స్ వచ్చినాయి. ఇన్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్లో అయితే మాత్రం డెంటల్ మీద మంచి అవగాహన ఉంటుంది, మంచి ఇది ఉంది. బీడీఎస్ వెటర్నరీ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద నీట్ ఆస్పిరెంట్స్. ఓకే. అండ్ టెక్నాలజీ కూడా చాలా పెరిగింది కాబట్టి కొంచెం కాలేజెస్లో కూడా అటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటే ఇంకా కొంచెం ఈజీగా నేర్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి స్టూడెంట్స్ అందరూ. కాలేజీలో ఉంటాయి మేడం, మంచి మంచి కాలేజీ చూస్ చేయాలి. ఏదో 2 లక్షలు తక్కువ వెళ్ళిపోకుండా ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఎలా ఉంది,
ప్రాక్టీస్ ఎలా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు ఎంబీబీఎస్ అనుకోండి, సెకండ్ ఇయర్ ఎండ్ అయిన కాడ నుంచి రోజు హాస్పిటల్ పేషెంట్ చూసుకోవాలి. ఓకే. హాస్పిటల్లో పేషెంట్ లేకపోతే వీళ్ళకి చదువు వస్తుంది ఇంకా. అలా కొన్ని కాలేజెస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ముందు మనం ఏం చేయాలంటే హాస్పిటల్ ఓపీ లెక్కేసుకోవాలి. ఓపీ ఎంతమంది ఉన్నారు, 500, 1000. ఇలాంటి సార్లు చదివితే స్టూడెంట్ నేర్చుకుంటాడు, నేర్చుకుని సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతాడు. అలాగే డెంటల్ అయినా సరే, వెటర్నరీ అయినా సరే, మనం అన్ని చూస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి పేరెంట్. అప్పుడు సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతాడు. ఓకే. సో విన్నారు కదండి, చాలా విషయాలు తెలియజేశారు వీరన్న బాబు గారు అయితే అని. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేస్తే కనుక చక్కగా మోర్ డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ చెప్పినట్టుగానే ఎంబీబీఎస్కి ఆల్టర్నేటివ్గా ఎవరైనా ఏదైనా కోర్సెస్ చూడాలి అనుకుంటే కనుక ది బెస్ట్ ఏంటంటే వెటర్నరీ అండ్ అలాగే మనం బీడీఎస్, ఈ రెండిట్లో మనకి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఫీజ్ స్ట్రక్చర్ కూడా మనకి ఫ్లెక్సిబుల్గానే ఉంది. చాలా కొంచెం ఆర్థికంగా మేము అంత పెట్టుకోలేము ఎంబీబీఎస్కి అనుకునే వాళ్ళకైతే వెటర్నరీ అండ్ అలాగే బీడీఎస్లో మంచి ఆపర్చునిటీస్ అండ్ అలాగే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు అందరికీ కూడా. థ్యాంక్ యూ.